ఇప్పుడు చేద్దాం. నేనైతే బ్రేవ్ బ్రౌజర్ వాడతా పర్సనల్ గా, మరి మీరు ఏం వాడతారో మీరు చూసుకోండి. అయితే ఫస్ట్ వెళ్ళి మనం అయితే విజువల్ స్టూడియో కోడ్ అని కొడదాం. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, 2 చూపిస్తాను. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ అని వచ్చి ఓపెన్ చేసి డౌన్లోడ్ ఫర్ విండోస్, మనం ఇప్పుడు విండోస్ లో ఇన్స్టాలేషన్ చూస్తున్నాం కాబట్టి డౌన్లోడ్ ఫర్ విండోస్ అనేది పోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్ అయిపోతుంది. మనం ఇక్కడ ఏదో ఒకటి డౌన్లోడ్స్ లో ప్రస్తుతానికి నేనైతే డౌన్లోడ్స్ లో పెడుతున్నా. నెక్స్ట్ సేవ్ చేయండి. ఇది ఒక మెథడ్, ఫస్ట్ డౌన్లోడ్ చేయడం. నెక్స్ట్ ఇది ఇన్స్టాల్ చేయకపోతే ఇంకో మెథడ్ మామూలుగా ఇక్కడ ఏమంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటుంది కదా, ఓపెన్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ అని కొట్టినా ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ నుంచి మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది అవైలబుల్ గా ఉంటే మీ ల్యాప్టాప్స్ లో, ఎగ్జామ్ ఈ ల్యాప్టాప్ కొత్త ల్యాప్టాప్స్ లో ఉంటుంది, కొంచెం పాత ల్యాప్టాప్స్ లో కొంచెం చూసుకోవాలి. అయితే దీనిలో ఇన్స్టాల్ కొట్టేసేయండి. నేను ప్రెసెంట్ అయితే అందరికి ఈజీగా ఉండే అవసరం అనేది మెథడ్ లో బ్రేవ్ అయితే వాడు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేద్దాం. పెట్టి ఇక్కడ జస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చేయండి. జస్ట్ ఇక్కడ మీరు ఎక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారు అసలు అనేది మీరు డైరెక్టరీ, నేనైతే మార్చట్లేదు, నేను చేస్తున్నాను. తర్వాత బిజినెస్ స్టూడియో కోర్స్ అన్ని సేవ్ చేయండి ఇన్స్టాల్. అయితే గైస్ ఈ ఇన్స్టాలేషన్ లో మనం మాట్లాడుతాం ఏంటంటే ఇప్పటి నుంచి ప్రతిరోజు 11 అయితే మార్నింగ్ వీడియో అయితే రిలీజ్ చేస్తాము. డేట్ అండ్ లొకేషన్ ఇట్లా. గైస్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి విజువల్ స్టూడియో ఓపెన్ చేసి చూద్దాం. జస్ట్ లైక్ ఆల్రెడీ నాది ఫైల్ ఓపెన్ చేస్తుంది కాబట్టి లాగిన్ తీసేస్తున్నాం. ఈ కోడ్ ఇవంతా మనం నెక్స్ట్ క్లాసెస్ లో ఇంకా మ్యాక్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు మొబైల్ లో కోడింగ్ ఎలా చేయాలి, తర్వాత ఇంకా అప్కమింగ్ లో చాలా రకాలుగా చాలా టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాం. సో స్టే ట్యూన్ టు లోకేష్ నలబోతుల.